హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఉల్లిపాయ చింత చిగురు వండుతున్నానండి. ఉల్లిపాయ చింత చిగురు కాకుండా మనం రొయ్యలు వేసుకోవచ్చండి, మెత్తళ్ళు వేసుకోవచ్చు, అదే చిన్న చేపలు అంటారు కదండి అవి. చికెను చింత చిగురు కూడా వండుకోవచ్చండి, రొయ్యలు చింత చిగురు కూడా వండుకోవచ్చండి, పచ్చి రొయ్యలు. ఫ్రెండ్స్ రెండు చేసేద్దాం, ఎలా ఉందో వేసేసానండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఫ్రెండ్స్, చూడండి. ఓకేనండి, ఉప్పు కారం అయితే వేసేసుకున్నాం. వేగిపోయినాయండి, ఉప్పు కారం అయితే వేసేసాం కదండి. చింత చిగురు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, శుభ్రం కడిగాను కదండి, ఇలా వేసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేస్తుందండి. చింత చిగురు బాగా లేతగా ఉంది కదండి, వేసినట్టే తెలియట్లేదు, చాలా దగ్గరికి వచ్చిందండి. చూడండి, చాలా బాగుందండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, అయిపోయిందండి కర్రీ అయితే. రెండు ఫ్రెండ్స్ దగ్గరికి చూడండి, చాలా బాగుందండి, దగ్గరికి వచ్చేసింది. అంటే ఇది లేతగా ఉంది కదండి, బాగా ఇందులో వేసినట్టే తెలియట్లేదండి ఉల్లిపాయలు. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయిందండి. నేను మా చిన్నక్క అయితే వచ్చిందండి, తనకి పెడుతున్నాను అన్నం. మా చిన్నక్క అయితే వచ్చిందండి ఈరోజు. ఇదిగోండి కర్రీ ఎలా ఉందో చెప్పమని అడుగుతున్నాను ఫ్రెండ్స్. రెడీ చూద్దాం. ఎలా ఉందక్క కూర? చాలా బాగుందండి.